హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. మనం ఒక పని చేస్తే దానివల్ల బాధపడ్డ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాన్ని మనకి మహాభారతం చాలా క్లియర్గా చెప్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు మొత్తాన్ని చంపేస్తారు. ఈ విషయం సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకుంటాడు. తన కొడుకులు తప్పు చేశారని తెలిసినా, వాళ్లను చంపటం న్యాయమే అని తెలిసినా అది ధృతరాష్ట్రుడు తీసుకోలేడు. పాండవుల మీద, మరీ ముఖ్యంగా భీముడి మీద విపరీతంగా కోపం పెంచుకుంటాడు. పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చినప్పుడు వాళ్ళందర్నీ పైకి నవ్వుతూ ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలుకుతాడనమాట. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు కాబట్టి కరెక్ట్గా భీముడు వెళ్ళి ఆలింగనం చేసుకునే టైంకి భీముడిని వెనక్కి లాగి భీముడిలాగా ఉండే విగ్రహాన్ని ఒకదాన్ని ముందు పెడతారనమాట. ధృతరాష్ట్రుడు భీముడే అనుకుని ఆలింగనం చేస్తాడు. ఎంత గట్టిగా కౌగిలించుకుంటాడంటే విగ్రహం ముక్కలైపోతుంది. ఇమాజిన్ చేయండి, విగ్రహమే ముక్కలైపోయిందంటే ఇంకా మనిషి ఉండుంటే. శ్రీకృష్ణుడి స్పాంటెనిటీ, ప్లానింగ్ భీముడిని కాపాడింది. బేసిక్గా మనం కూడా ఏం చేయాలంటే, మనం ఒక పని చేస్తే దానివల్ల ఎవరైతే అఫెక్ట్ అయ్యారో వాళ్ళని ఒక కంట గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉంటారుగా. On that note, don't forget to like, share and subscribe. Thank you.